హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. ఈ వీడియోలోని ఈ టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే పనుల్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. వీడియో మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి. కొన్ని పనులు అనేవి మనము చాలా కష్టంగా చేస్తూ ఉంటాం కదా, అలాంటి పనులన్నీ కూడా మనకి ఎక్కువ టైం అనేది పడుతుంది కదా. అలా కాకుండా సింపుల్గా మనము నిమిషాల్లోనే పనులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు అన్నమాట. ఈ టిప్స్ అన్నీ కూడా మీలో కొంతమందికి తెలిసినవే కానీ కొంతమందికి తెలియవు కదండి. అందుకని టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని ఆ టిప్స్ ఏంటో చూసేద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మన అందరి ఇళ్లలో కూడా ఇలా ఖాళీ అయిపోయినటువంటి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఉంటాయి కదండి. అందులో ఒక బాటిల్ని ఇలా ఒక చిన్న బాటిల్ తీసుకున్నాను అన్నమాట. తర్వాత చాకుని వేడి చేసి ఇలా బాటిల్ని సగానికి కట్ చేసుకోవాలి. తర్వాత పైన ఉన్నటువంటి పార్ట్ ఉంది కదండి, మూత ఉన్నటువంటి భాగము, ఆ భాగానికి మనము ఇలాగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలండి. చాకుతోనే పెట్టుకుంటే మనకి హోల్స్ పడిపోతాయి అన్నమాట. తర్వాత బాటిల్కి కింద పార్ట్ ఉంది కదా, దాంట్లో 2 స్పూన్ల కళ్ళుప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 లవంగాలు తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలన్నమాట. తర్వాత దాంట్లోనే కర్పూరం ఉంటుంది కదండి, మనము దేవుడి దగ్గర వెలిగించుకుంటూ ఉంటాం కదా, ఆ కర్పూర బిళ్ళలు కూడా ఒక 2 లాగా నలిపి వేసుకోవాలి. తర్వాత అగరబత్తిని కూడా ఒక దాన్ని తీసుకుని ఇలా అంతా కూడా మనము చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇలా చేత్తో నలిపి మనము ఆ బాటిల్లోనే వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం అంతా కూడా ఇలా వేసుకుని ఈ బాటిల్ మనము హాల్లో కనుక పెట్టుకున్నామనుకోండి, మనకి ఇందులో నుంచి మంచి సువాసన అనేది హాల్ అంతా కూడా వస్తుందండి. చూడండి, ఒకసారి ఇదంతా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని తర్వాత మనము పైన ఉన్నటువంటి మూత అనేది ఇలా పెట్టుకున్నామనుకోండి, ఆ హోల్స్లో నుంచి మనకి మంచి సువాసన వస్తూ ఉంటుంది. లేదంటే మూత తీసి కూడా మనము ఇలాగే హాల్లో సెంటర్ టేబుల్ మీద కూడా పెట్టుకున్నా కానీ మనకి ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము క్యాలెండర్ని తగిలించుకోవడానికి ఒక్కొక్కసారి మనకి మేకులు కానీ లేదంటే చిన్న చిన్న సీలలు కానీ ఉండకుండా ఉంటాయి కదండి. అలాంటప్పుడు అద్దెళ్లలో మనం మేకులు కొట్టకుండా ఇలా సింపుల్గా క్యాలెండర్ అనేది తగిలించుకోవచ్చు అనమాట. క్యాలెండర్ అనేది మనకి కొంచెం లైట్ వెయిటే ఉంటుంది కాబట్టి ఇలా మనం పెన్ని క్యాప్కి కనుక ఒక డబల్ సైడెడ్ టేప్ను ఇలాగా సన్నగా కట్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్యాప్ కంటించుకుని తర్వాత మనకి ఎక్కడైతే క్యాలెండర్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఇలా క్యాప్ని కనుక అంటించి తర్వాత ఇలా క్యాలెండర్ తగిలించుకోవచ్చు అండి. క్యాలెండర్ అనేది మనకి వెయిట్ అనేది ఏమీ ఉండదు కదా, అందుకని మనకి క్యాలెండర్ అనేది చక్కగా ఇలా తగిలించుకోవచ్చు. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక చిన్న పేపర్ ఇలా తీసుకుని దాంట్లో మన దగ్గర కాఫీ పొడి ఉంటుంది కదా, ఏ కాఫీ పొడి అయినా పర్లేదండి, అది ఏ కంపెనీ అయినా పర్లేదు, దాన్ని ఇలా కొంచెం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 రూపీస్ కాఫీ పొడి కట్ చేసి వేసుకున్నాను. దాంట్లోనే మన దగ్గర కర్పూరం ఉంటుంది కదా, కర్పూరం బిళ్ళలు కూడా ఇలా 2 బిళ్ళలు అనేవి ఇలా నలిపి వేసుకుంటున్నాను. తర్వాత దీన్ని ఒక చిన్న పట్ల మాదిరిలాగా ఇలా కట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మట్టి ప్రమిదను తీసుకుని ఆ మట్టి ప్రమిదలో ఈ మనం కట్టుకున్నటువంటి ప్యాకెట్ అంతా కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం వెలిగించుకున్నాం అనుకోండి, ఇందులో కర్పూరము ఇంకా కాఫీ పొడి ఉంది కదా, దానివల్ల మనకి ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఇట్లా మనం వెలిగించి తర్వాత ఇల్లంతా కూడా ఇది ఒకసారి ఇలా చూపించామనుకోండి, మనకి ఇల్లంతా కూడా మంచి కాఫీ పొడి వాసన అనేది వస్తూ ఉంటుంది. మనము ఫిష్ కానీ లేదంటే ఫ్రాన్స్ కానీ వండుకున్నప్పుడు ఒక రకమైనటువంటి నీచు వాసన వస్తూ ఉంటుంది కదండి ఇల్లంతా కూడా. అలాంటప్పుడు ఇలా కనుక మనము దీపం వెలిగించుకున్నట్లయితే మనకి ఇల్లంతా మంచి సువాసన వస్తూ ఉంటుంది. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము పచ్చిమిర్చి అనేవి ఇలా కట్ చేసుకుంటూ ఉంటాం కదా, కొన్ని చిన్న ముక్కలుగా ఇలా నిలువుగాను తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వాడుకుంటూ ఉంటాం కదా. ఇలా సగానికి పచ్చిమిర్చి కట్ చేసినప్పుడు మనకి చేతి వేళ్ళు కానీ లేదంటే అరచేతులు కానీ చాలా మంట పెడుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మంట తగ్గడానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి. నా దగ్గర టూత్పేస్ట్ ఉంటుంది కదండి, ఆ టూత్పేస్ట్ని ఇలా కొద్దిగా తీసుకుని హ్యాండ్స్కి ఇలా అప్లై చేసేసి తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేసి మనం తర్వాత చేతులు వాష్ చేసుకున్నట్లయితే మనకి పచ్చిమిర్చి వల్ల ఏర్పడే మంట అనేది పూర్తిగా పోతుందండి. అంతేకాకుండా మనము చేతులకి కొబ్బరి నూనె రాసుకున్నా కూడా మనకి ఈ పచ్చిమిర్చి వల్ల ఏర్పడినటువంటి మంట అనేది పూర్తిగా తగ్గుతుందండి. టిప్ అనేది బాగా అందరికీ హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఇలాగా కోడిగుడ్డు ఒకటి తీసుకొని దాంట్లో ఉన్నటువంటి తెల్లసన మాత్రమే తీసుకోవాలండి. ఇలా ఒక చిన్న హోల్ పెట్టి తర్వాత ఇలా చిన్నగా గుడ్డు పెంకులు తీసేసినట్లయితే మనకి తెల్లసన మాత్రమే ఇలా పడుతుందండి. ఇప్పుడు తెల్లసనలో మన దగ్గర పెరుగు ఉంటుంది కదా, ఈ పెరుగు కూడా 2-3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. అంటే మనకి ఎంత అవసరం పడితే అంత పెరుగు తీసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నటువంటి దీంట్లో ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి ఆ నిమ్మ చెక్క రసం అంతా కూడా ఇందులో పిండుకోవాలండి. ఇప్పుడు ఈ పెరుగు ఇంకా మనం వేసుకున్నటువంటి నిమ్మరసము ఇంకా కోడిగుడ్డు మిశ్రమం ఉంది కదా, ఇదంతా కూడా ఇలా పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకి ఇప్పుడు ఒక మంచి హెయిర్ మాస్క్ అనేది తయారైపోతుంది అన్నమాట. చాలామందికి ఈ వేసవకాలంలో జుట్టు అనేది
ఎండవేడికి చెమటలకు ఎక్కువగా జుట్టు అనేది డ్రై అయిపోతూ ఉంటుంది కదా. అంతేకాకుండా జుట్టులో ఎక్కువగా చుండ్రు అనేది కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి, ఈ మాస్క్ అనేది మనము జుట్టుకు పెట్టుకుని ఒక గంట పాటు అలాగే వదిలేసి తర్వాత తలస్నానం చేసినట్లయితే మనకి తలలో ఉండేటటువంటి చుండ్రు పోవటమే కాకుండా జుట్టు షైనీగా సిల్కీగా తయారవుతుంది, పట్టుకుచ్చులాగా మారుతుందండి. ఈ పెరుగు అనేది మనకి జుట్టుకి స్కాల్ప్కి బాగా హెల్ప్ చేస్తుంది. పెరుగు అనేది జుట్టుకు మంచి పోషణనిస్తుంది. తర్వాత ఇందులో ఉండేటటువంటి నిమ్మకాయ అనేది మన జుట్టులో ఉండేటటువంటి ఏదైనా బ్యాక్టీరియా కానీ లేదంటే చుండ్రు కానీ దూరం చేస్తుందన్నమాట. ఇందులో వేసుకున్నటువంటి కోడిగుడ్లోని తెల్లసొన ఉంది కదండి, దానివల్ల మన జుట్టు అనేది బాగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మాస్క్ అనేది మనం ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా చేతితో తీసుకుని మనము ఇలా జుట్టు అంతటికి కూడా అప్లై చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక ఇలా హెయిర్ మాస్క్ వేసుకున్నట్లయితే మనకి హెయిర్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయండి. మనము బ్యూటీ పార్లర్లో బయట ఎక్కువగా వేలకు వేలు ఖర్చు పెట్టి ఖరీదైన ట్రీట్మెంట్లు ఏమి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకొని మనము జుట్టు అనేది బాగా మంచిగా షైనీగా పెంచుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా అవిసె గింజలు అనేవి మనకి చాలా తక్కువ రేటుకి దొరుకుతూ ఉంటాయి కదండి. వీటి ఉపయోగం అనేది మనకి చాలా వరకు అందరికీ తెలిసిందే కదా. ఈ అవిసె గింజల వల్ల మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి చాలా వరకు పుష్కలంగా లభిస్తాయనేది తెలిసిందే కదా. అయితే ఈ అవిసె గింజలు అనేవి మనము అందానికి పైపూతకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. మనకి ఫేస్ మాస్క్ వేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా అవిసె గింజలను ఒక మిక్సీ జార్లో తీసుకుని ఇలాగ మెత్తని పొడిలాగా చేసుకుని ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటానండి నేను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. తర్వాత ఈ అవిసె గింజల పొడిని ఒక 2 స్పూన్లు ఇలా ఒక బౌల్లో వేసుకున్నాను. తర్వాత అందులోనే తగినంత రోజ్ వాటర్ వేసుకోవాలండి. తర్వాత తేనె కూడా ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనకి ఇదంతా కూడా కలిసేలాగా ఒక మిశ్రమంలాగా తయారు చేసుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా ఉన్నట్లయితే మరి కొంచెం రోజ్ వాటర్ వేసుకోవచ్చండి. చూడండి, ఇలాగా మనము వేసుకోవడానికి మంచి ఫేస్ ప్యాక్ అనేది ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఇలా కలుపుతున్నట్లయితే మనకు కొంచెం గట్టిగా అనిపించినట్లయితే మరి కొంచెం రోజ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనము ఫేస్కి అప్లై చేసుకోవాలండి. ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఫేస్ ప్యాక్ అనేది కొంచెం డ్రై అవుతుంది. తర్వాత మనము చల్లటి నీళ్ళతో కనుక ఫేస్ను వాష్ చేసుకున్నట్లయితే మన ఫేస్ అనేది మంచి షైనింగ్ అనేది వస్తుంది. ఫేస్ మీద ఏమైనా ముడతలు కానీ మచ్చలు కానీ మొటిమలు కానీ ఉంటే తగ్గిపోతాయండి. ఈ అవిసె గింజల పొడి అనేది ఫేస్కి మంచి పోషణ ఇస్తుంది. మనకి వృద్ధాప్యపు ఛాయలు అనేవి త్వరగా రాకుండా కూడా చేస్తుందన్నమాట. చూడండి, ఇలాగా నేను హ్యాండ్ మీద ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేసి చూపిస్తున్నాను. ఇదే రకంగా ఫేస్ మీద అప్లై చేసుకుని ఒక పావు గంట ఉంచి తర్వాత కనుక చల్లటి వాటర్తో మనం క్లీన్ చేసుకుంటే ఫేస్ అనేది మంచి షైనింగ్గా ఉంటుందండి. ఇలా వారానికి 2 సార్లు కనుక ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటే ఫేస్ మీద ఉండేటటువంటి మనకి చిన్న చిన్న మచ్చలు కానీ మొటిమలు కానీ పోతాయండి. అంతేకాకుండా ఫేస్ అనేది మంచి షైనింగ్గా ఉంటుంది. ఏజ్ వల్ల మనకి ముడతలు పడుతూ ఉంటుంది కదా చర్మము, ఆ చర్మం అనేది త్వరగా ముడతలు పడకుండా ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా చేసి చూడండి, 2 వారాల్లోనే మీ చర్మం అనేది ఎంత షైనీగా ఇంకా మృదువుగా తయారవుతుంది అనేది మీరే గమనిస్తారండి. చూడండి, ఇక్కడ నేను ప్యాక్ అనేది వాష్ చేసిన తర్వాత చేతిని చూపిస్తున్నాను. చూడండి, చెయ్యి అనేది ఎంత మృదువుగా ఉందో మీరే చూస్తున్నారు కదా. చిన్నపిల్లల చర్మంలాగా మనకి ఫేస్ అనేది తయారవుతుందండి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఆయిల్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి ప్యాకెట్ల రూపంలో కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా మనము వాడేసిన తర్వాత ఇవి వేస్ట్ అని పారేస్తాం కదా. అలా పారేయకుండా ఇలా చేయండి, మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. చూడండి, ఇక్కడ నేను ఒక ఆయిల్ ప్యాకెట్ని తీసుకుని ఇలా మొత్తానికి చుట్టూ కూడా ఇలా కట్ చేసుకుని ఓపెన్ చేసుకున్నానండి. తర్వాత ఇందులో మనకి ఇలా ఆయిల్ ఉంటుంది కదా, దీన్ని ఒక క్లాత్ తీసుకుని ఇలా తుడిచేసుకోవాలండి. మొత్తం నీట్గా తుడుచుకున్న తర్వాత, అంటే ఎలాంటి జిడ్డు లేకుండా తుడుచుకోవాలన్నమాట. ఇలా తుడుచుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఈ ప్యాక్ని సగానికి మధ్యలో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ ప్యాకెట్ని. ఇప్పుడు మనము ఇవి 2 భాగాలుగా అయినాయి కదండి. ఒక పార్ట్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి ఈ పైన ఉన్నటువంటి పార్ట్ అనేది ఇలా కిందకి మడుచుకోవాలన్నమాట. చూడండి, ఇలా కిందకి మడుచుకొని తర్వాత ఇప్పుడు ఇది కదిలిపోకుండా ఉండటానికి మనము ఒక గమ్ ఏదైనా అంటించుకోవచ్చు, లేదంటే మన దగ్గర పిన్లు ఉంటూ ఉంటాయి కదా, పిన్నుతో కూడా మనం సెక్యూర్ చేసుకోవచ్చు. ఇలా పిన్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా పిన్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండవ దానికి కూడా ఇలాగే పిన్ వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు కత్తెరతోటి ఇలా మనకి ఓపెన్ కాని భాగం ఉంది కదండి, దాంతో ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అంటే మనం పిన్నులు వేసుకున్నటువంటి దగ్గరగా కాకుండా కొంచెం మనము గ్యాప్ వదులుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుని 2 కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా సరే మన దగ్గర ఉన్నటువంటి స్టిక్ కానీ
లేదంటే బైండింగ్ వైర్ కానీ ఉంటాయి కదండి మన దగ్గర. అలాంటి ఒక దాన్ని తీసుకొని మనము ఇదంతా కూడా దానికి చుట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక చిన్న స్టిక్ని తీసుకున్నానండి. దానికి కూడా మనం ఇలాగా గమ్ అప్లై చేసుకోవాలి. గమ్ అప్లై చేసుకోవటం వల్ల మనం కనుక ఈ పేపర్ దానికి ఇలా చుట్టినప్పుడు అది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా చుట్టూ కూడా మనము పొల్ల చుట్టూ ఇలా చుట్టుకున్న తర్వాత దానికి ఇలా ఊడిపోకుండా ఉండడానికి గమ్మ అప్లై చేసుకుంటూ ఇలా కింద వరకు కూడా ఇలా చుట్టుకుంటూ వచ్చేయాలండి. తర్వాత మన దగ్గర ఏదైనా మంచి కలర్ఫుల్ టేప్స్ ఉంటాయి కదండి. ముఖ్యంగా ప్రాజెక్ట్ వర్క్ చేసుకునే పిల్లల దగ్గర ఎక్కువగా రకరకాలైనటువంటి టేప్స్ ఉంటాయి కదా. టేపుల్లో ఒక దాన్ని తీసుకుని ఇలా ఈ పేపర్ అంతటికీ కూడా కదలకుండా కింద వరకు ఇలా టేప్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక మంచి ఫ్లవర్ వాజ్లో పెట్టుకునేటటువంటి ఫ్లవర్స్ అనేవి మనకి రెడీ అయిపోయినాయి అన్నమాట. చూడండి, ఇలా మనం రెండు కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని కనుక ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసేటటువంటి కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇంకా ఇలా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ రెండు కూడా మనము ఫ్లవర్ వాజ్లో ఫ్లవర్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఫ్లవర్స్ మాదిరిలాగా ఉపయోగపడతాయన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఒక గ్లాస్లో మనం తయారు చేసుకున్నటువంటి ఫ్లవర్స్ని, ఇంకా మన దగ్గర ఉన్నటువంటి పువ్వులు ఏవైనా ఉంటాయి కదండి. ఈ పువ్వులు కూడా ఇలా మనం గ్లాస్లో పెట్టి అరేంజ్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. చూడండి, ఇది ఇలా మనకి మంచి ఫ్లవర్ వాజ్ మాదిరిలాగా తయారు చేసుకున్నామండి. ఇది హాల్లో సెంటర్ టేబుల్ మీద పెట్టుకుంటే కూడా మనకి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. స్టడీ టేబుల్ మీద కూడా పెట్టుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకుని అందులో మన దగ్గర ఏ ఫేస్ పౌడర్ అయితే వాడతామో అందులో ఇలా కొద్దిగా వేసుకుంటున్నాను. తర్వాత అందులోనే ఫెవికాల్ ఉంటుంది కదా, ఆ ఫెవికాల్ కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలండి. మనకి ఎంత సరిపోతుంది అంత వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలాంటి వాటర్ కలర్స్ ఉంటాయి కదండి. ఈ వాటర్ కలర్స్లో ఒక కలర్ ఏదైనా మనకు నచ్చిన కలర్ ఇలా తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనము రకరకాలైనటువంటి నెయిల్ పాలిష్ కలర్స్ వేసుకుంటూ ఉంటాం కదండి నెయిల్స్కి. అలాంటప్పుడు మన దగ్గర మనకి మ్యాచింగ్ చీర కానీ డ్రెస్ కానీ కట్టుకున్నప్పుడు మనకి కలర్ అనేది అందుబాటులో లేకపోతే మనం ఇలా ట్రై చేయొచ్చండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. వేసుకోవడం కూడా మనకి చాలా ఫన్నీగా కూడా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఇక్కడ నేను బ్లూ కలర్ తీసుకుంటున్నాను. ఇలా కొద్దిగా కలర్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ పౌడర్లో ఈ కలర్ కొంచెం తీసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనము ఫెవికాల్ కూడా కొద్దిగా వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా ఇలా కలిసేలాగా కలుపుకుంటే మనకి ఇప్పుడు నెయిల్ పాలిష్ అనేది తయారైపోతుందండి. ఇక్కడ నేను ఇలాగా మామూలుగా బ్రష్తోనే ఇక్కడ నెయిల్ పాలిష్ అనేది పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా పెట్టుకుంటే మనకి కొంచెం సేపటికే ఇలా ఈ నెయిల్ పాలిష్ అంతా కూడా ఆరిపోతుందండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వదిలేసిన తర్వాత మనకి నెయిల్ పాలిష్ అనేది మరి కొంచెము షైనింగ్గా కనపడటానికి దీని మీద మనకి బేస్ కోట్ ఉంటుంది కదా, ఆ బేస్ కోట్ ఒక్కసారి అప్లై చేసుకున్నట్లయితే మనకి నెయిల్ పాలిష్ అనేది మెరుస్తూ చాలా బాగుంటుంది. ఇలా మనకి ఏ డ్రెస్ మీద కన్నా లేదంటే మ్యాచింగ్ చీర మీద కానీ ఇలా మనం నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు అన్నమాట. నచ్చిన కలర్ ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనము చేతులు కనుక వాష్ చేసుకున్నట్లయితే ఇది ఈజీగా పోతుందండి. అప్పటికప్పుడు మనము ఏదైనా ఫంక్షన్కి కానీ పార్టీకి కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా మనకి నచ్చిన కలర్ ఏదైనా సరే వేసుకోవచ్చండి. రకరకాల కలర్స్ నెయిల్ పాలిష్ అనేది ఇష్టపడే వాళ్ళు ఈ టిప్ అనేది ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి సింపుల్గా కూడా ఈజీగా కూడా మళ్ళీ మనం రిమూవ్ చేసుకోవచ్చండి. చేతులు అనేవి వాష్ చేసుకుంటే మనకి ఈ నెయిల్ పాలిష్ అనేది పోతుంది. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి. చూడటానికి కూడా నెయిల్స్ అనేవి ఎంత అందంగా ఉన్నాయి మీరే చూస్తున్నారు కదా. ట్రై చేయండి ఒకసారి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మన దగ్గర బీట్రూట్ అనేది ఉంటుంది కదండి. ఈ బీట్రూట్ ఉపయోగించి కూడా మనము గోరింతాకు అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చండి. బీట్రూట్ అంతా కూడా అవసరం లేదు, ఒక చిన్న మొక్క అయితే సరిపోతుందన్నమాట. ఇలా బీట్రూట్ని ఒక చిన్న ముక్కను తీసుకొని ఇలా అంతా కూడా తురుముకోవాలండి. ఇలా బీట్రూట్ తురుముకున్న తర్వాత దాన్ని కనుక ఇలా గట్టిగా పిండినట్లయితే మనకి బీట్రూట్ జ్యూస్ అనేది వస్తుంది. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా టీ స్ట్రైనర్తో వడకట్టి తీసుకున్నట్లయితే మనకి జ్యూస్ అనేది క్లియర్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు అందులో మన దగ్గర కిళ్ళీల్లో వేసుకునే సున్నం ఉంటుంది కదండి, ఆ సున్నం కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి. ఇది మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు, ఎందుకంటే ఇది కలర్ రావడానికి మాత్రమే వేసుకుంటున్నామండి. తర్వాత నిమ్మ చెక్క కూడా ఒకటి తీసుకొని ఇందులో ఒక 5-6 చుక్కలు పిండుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిసేలా కలుపుకోవాలండి. తర్వాత మన దగ్గర ఎర్రటి కుంకుమ ఉంటుంది కదండి, ఈ కుంకుమ కూడా ఇలా కొద్దిగా తీసుకోవాలి. ఇలా మనకి ఈ లిక్విడ్కి సరిపడా
మనకి ఎంత అవసరం పడుతుందో అంత తీసుకుని ఇలా కలుపుకోవాలండి. ఇది మరీ పలచగా ఉంటే మనకి చేతికి గోరింటాకు పెట్టుకోవడానికి కొంచెం కారిపోతూ ఉంటుంది కాబట్టి మనకి ఎంత అవసరం పడుతుందో అంతవరకు ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా మనం ఈ బీట్రూట్తో తయారు చేసినటువంటి గోరింటాకు అనేది మనకి మంచి కలర్ వస్తుందండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా మనం పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక ఇయర్ బడ్ని తీసుకొని మనకు నచ్చినటువంటి డిజైన్ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న చిన్న చుక్కల మాదిరిగానే పెట్టుకుంటున్నాను. మీరు ఇంకా మంచి మంచి డిజైన్స్ ఏవైనా సరే మీరు పెట్టుకోవచ్చండి. ఇలా తయారు చేసుకున్నటువంటి గోరింటాకు అనేది మనకి అప్పటికప్పుడు తయారు చేసుకునే 5 నిమిషాల్లో పెట్టుకోవచ్చండి. ఈజీగా మనకి 10 నిమిషాల్లోనే గోరింటాకు అనేది బాగా ఎర్రగా పండుతుందన్నమాట. మనం ఏవైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా చాలా తక్కువ టైంలోనే ఇలా గోరింటాకు పెట్టుకోవచ్చండి. మనకి మామూలుగా గోరింటాకు పెట్టుకోవాలంటే 1 గంట వరకు కూడా టైం పడుతుంది కదా, అలా కాకుండా ఇలా 10 నిమిషాల్లో గోరింటాకు అనేది తయారు చేసుకుని పెట్టుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ లేదంటే ఎక్కువగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకునే పిల్లలు ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళకి అప్పటికప్పుడు గోరింటాకు పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అలాంటప్పుడు ఇలా సింపుల్గా తయారు చేసుకుని ఈజీగా మనము 10 నిమిషాల్లో గోరింటాకు అనేది పెట్టుకోవచ్చండి. ఇక్కడ మామూలుగా నేను ఇలా చేతి వేళ్ళకు కూడా పెట్టుకొని చూపిస్తున్నాను. మీకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు కూడా అవసరం లేదంటే 5 నిమిషాల లోపే ఇదంతా కూడా ఆరిపోతుంది. తర్వాత మళ్ళీ మనము మామూలుగా నీళ్ళల్లో ఇదంతా కూడా వాష్ చేసుకుంటే మనకి ఈ పైన ఉన్నటువంటి కుంకుమంతా పోతుంది. మనకి మంచి షైనింగ్ అనేది మిగులుతుందండి. మంచి కలర్ కూడా ఉంటుంది. ఇక్కడ అంతా కూడా ఇలా గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేసిన తర్వాత ఒక 5 నిమిషాల్లో ఇలా అంతా కూడా డ్రై అయిపోతుందండి. తర్వాత ఇలా వాటర్లో వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత మంచి కలర్ వచ్చిందో మీరే చూస్తున్నారు కదా. మనం తీసుకున్నటువంటి కుంకుమను బట్టి మనకి కలర్ అనేది వస్తుందండి. మంచి ఎర్రటి కుంకుమ అనేది తీసుకుంటే మనకి మంచి గోరింటాకు ఎర్రగా మనకి బాగా పండుతుందన్నమాట. చూడండి, ఇలా అప్పటికప్పుడు మనం సింపుల్గా ఈజీగా గోరింటాకు అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇలా వెండి వస్తువులు అనేవి దేవుడి దగ్గర ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం కదండి. ముఖ్యంగా దీపారాధన కుందులు కానీ ఏదైనా మనం ఎక్కువగా వెండి వస్తువుల్లో మనం ఎక్కువగా దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి అలాగా వాడుతూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా మనం వాడగా కొంతకాలానికి ఇలాగా నల్లగా జిడ్డుగా మారిపోతూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనం మామూలుగా వాష్ చేసినట్లయితే మనం అంటే సోప్తో కానీ లేదంటే మనం ఏదైనా కెమికల్ కానీ ఉపయోగించి చేసినా మనకి ఎక్కువగా షైనింగ్ రాకుండా ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా సింపుల్గా మనము క్లీన్ చేస్తే మనకి ఈజీగా మనకి షైనింగ్ అనేవి మళ్ళీ కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయండి. చూడండి, ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకుని అందులో సగానికి నీళ్లు తీసుకున్నాను. దాంట్లో ఇలా సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి, సిల్వర్ ఫాయిల్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. సిల్వర్ ఫాయిల్ అనేది మనము ఏవైనా హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఇలాంటి ప్యాకెట్స్ కొన్నప్పుడు కూడా మనకి లోపల ఒక కవర్ లాగా వస్తుంది కదా, అది కూడా తీసుకోవచ్చండి. లేదంటే మనము మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత వాటిపైన ఉండేటటువంటి కవర్ ఉంటుంది కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో మన దగ్గర ఇలా వంట సోడా ఉంటుంది కదా, అది 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి జిడ్డుగా ఉన్నటువంటి వెండి వస్తువులన్నీ కూడా అందులో పెట్టుకోవాలండి. అందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నెని పెట్టుకుని ఇలా ఈ నీళ్ళన్నీ కూడా మరిగేలాగా కాచుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా మనం గరిటెతో తిప్పుతూ కూడా ఇలా మనం అటు ఇటు ఈ వస్తువులన్నీ కూడా ఇలా కదుపుతూ ఉన్నట్లయితే అందులో ఉండేటటువంటి జిడ్డంతా కూడా ఇలా వాటర్లోకి వచ్చేస్తుందండి. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలా మరిగించామనుకోండి మనకి జిడ్డంతా వదిలిపోతుందండి. చూడండి, ఇక్కడ అప్పటికే మనకి ఎంత షైనింగ్గా వచ్చినాయో చూస్తున్నారు కదా, మొత్తం జిడ్డంతా కూడా పోయింది చూడండి. తర్వాత మళ్ళీ వీటిని మనము బయటికి తీసి మామూలుగా మళ్ళీ అదే వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి కొంచెం ఎక్కడైనా నలుపు కానీ జిడ్డు కానీ ఉంటే పూర్తిగా పోతుంది. ఇక్కడ మామూలుగా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్తో ఇలా క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. చూడండి, మీరే చూస్తున్నారు కదా ఈ వెండి వస్తువులు అనేవి ఇంతకుముందు ఎంత నల్లగా ఉన్నాయో ఎంత జిడ్డుగా ఉన్నాయో ఇప్పుడు ఎంత బాగా మంచి షైనింగ్ వచ్చినాయి మీరే చూస్తున్నారు కదా. ఇందులో ఉండేటటువంటి ఈ జిడ్డంతా కూడా మనకి ఆ నీటిలోకి వచ్చేస్తుంది అన్నమాట. అందులో మనం సిల్వర్ పేపర్ వేసుకున్నాం కదా, ఆ పేపర్లో ఉండే షైనింగ్ అంతా వీటికి పట్టుకుంటుందండి. దాంతో మనకి ఇవన్నీ కూడా మంచి షైనింగ్ వస్తాయి. ఇలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఏదైనా సరే జిడ్డు ఉన్నట్లయితే మన దగ్గర విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ తోటి మనము ఒకసారి జిడ్డంతా కూడా క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ మనము మామూలుగా వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే మనకి వెండి వస్తువులు అనేవి మంచి షైనింగ్ అనేవి ఉంటాయండి. చూడండి, వాటర్ అనేవి ఎంత నల్లగా మారినాయి మీరే చూస్తున్నారు కదండి. తర్వాత
మనము ఇలా మామూలుగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెండి వస్తువులు అనేవి అలాగే ఉంచేస్తే వాటి మీద ఈ వాటర్ మార్క్స్ అనేవి ఉండిపోయి మళ్ళీ మనకి నల్లగా మారుతాయి కదా. అలా కాకుండా ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలా నీట్గా మనం తుడిచేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేసుకోవటం వల్ల మనకి ఈ వెండి వస్తువులు అనేవి అస్సలు నల్లబడకుండా ఉంటాయి. ఒక 10 రోజుల వరకు మనకు అదే షైనింగ్తో కూడా ఉంటాయండి. ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనము ప్రతిరోజు కూడా ఇవి కష్టపడి తోముతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా సింపుల్గా వేలో మనం క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము రోజు కూడా ఇడ్లీలు ఎక్కువగా టిఫిన్కి వేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఇడ్లీలు వేసుకున్నప్పుడు మనం ఇడ్లీ పాత్రలో వండుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనము ఇడ్లీ పాత్ర అనేది మనం ప్రతిసారి కూడా క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు మనకి చాలా ఎక్కువ టైం పట్టడమే కాకుండా మనకు ఆ పని కూడా శ్రమగా ఉంటుంది కదా. అలా కాకుండా ఇడ్లీలు అనేవి మనం ఇలా వేసుకున్నట్లయితే మనకి ఇలా ఒక్క గిన్నెలోనే చాలా ఇడ్లీలు వేసుకోవచ్చండి. మనకి ఇడ్లీ ప్లేట్లు కూడా తోముకునే అవసరం కూడా ఉండదు. ఒకే గిన్నెలో ఇలా ఇడ్లీలు వేసుకున్నాం అనుకోండి, మనకి చాలా ఎక్కువ ఇడ్లీలు అనేవి కూడా వస్తాయి. అంతేకాకుండా చాలా తక్కువ పిండి ఉన్నప్పుడు కూడా మనం ఇడ్లీలు ఇలా వేసుకుంటే మనకి ఇడ్లీలు కూడా చాలా పలచగాను కొంచెం పెద్దగా కూడా వస్తాయండి. ఇక్కడ ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నిండుగా నీళ్లు పోసుకుని కొంచెం ఆ నీళ్ళన్నీ బాగా మరిగించి పెట్టుకున్నాను. తర్వాత మన దగ్గర ఇలా జాలి గిన్నెలు ఉంటాయి కదండి. గిన్నెలో ఒక పెద్ద గిన్నెని తీసుకోవాలి. తర్వాత ఆ గిన్నెలో ఇలాగా పిండిని వేసుకోవాలండి. ఆల్రెడీ నీళ్ళు అనేవి మరిగి ఉన్నాయి కాబట్టి పిండి అనేది గిన్నె చిల్లులోంచి కిందకి వెళ్ళిపోదండి. పిండి మనం వేయగానే మనకి పిండి అనేది గట్టిపడుతుంది. తర్వాత ఇలా పిండి వేసిన తర్వాత దాని మీద ఇలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టినట్లయితే మనకి ఒక 10 నిమిషాల్లోనే ఇడ్లీ అనేవి ఇలా ఉడికిపోతాయండి. చూడండి ఇడ్లీలు ఎంత బాగా ఉడికినాయో. తర్వాత ఇడ్లీలు కూడా చాలా పలచగా వస్తాయండి. చాలా మృదువుగా మెత్తగా కూడా ఉంటాయి. మనం హోటల్స్లో ఎలా అయితే ఇడ్లీలు తెచ్చుకుంటే మనకి మెత్తగా ఉంటాయి అలాగే వస్తాయండి. మనము చాలా తక్కువ టైంలోనే ఈజీగా ఇలా ఎక్కువగా ఇడ్లీలు కూడా వండుకోవచ్చండి. ఒక్క గిన్నెతోటే మనం చాలా ఇడ్లీలు అనేవి వేసుకోవచ్చు. మనం ఎక్కువగా గిన్నెలు కడిగే అంటే మనకి ఎక్కువగా ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రేకులన్నీ కూడా కడిగే శ్రమ కూడా తప్పుతుందండి. చాలా తక్కువ టైంలోనే అస్సలు శ్రమ ఏమీ లేకుండా మనం ఈజీగా ఇడ్లీలు అనేవి వేసుకోవచ్చు. అంతేకాకుండా ఇడ్లీ పిండి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా మనము ఎక్కువ మొత్తంలో ఇడ్లీలు కూడా వేసుకోవచ్చండి. ఈ టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. గ్యాస్ కూడా మనకి ఎక్కువగా పట్టదండి. గ్యాస్ కూడా పెద్ద మొత్తంలో మనం ఆదా చేసుకోవచ్చు. ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.